హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, మీరు తమ్నైలో చూసినట్లుగా మీ యొక్క వాట్సాప్లో వచ్చే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతున్నట్లయితే, ఇప్పుడు నేను చెప్పిన సెట్టింగ్స్ చేసుకున్నట్లయితే మీకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ కావు. అలాంటప్పుడు ఏంటంటే మీ యొక్క ఫోన్ మెమొరీ కూడా మీరు ఎక్కువ ఎంగేజ్ కాకుండా చూసుకోవచ్చు అనమాట. దానికి ఏం చేయాలంటే సింపుల్గా మనము వాట్సాప్లో కొన్ని సెట్టింగ్స్ అయితే చేసుకోవాలి. ఎలా సెట్టింగ్స్ చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో అనేది మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి, మీకు పూర్తిగా అర్థమైపోతుంది. ఇప్పుడు మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ సింబల్ యాక్టివేషన్ చేసుకోండి. ఈ వీడియో ఎలా ఉందో నా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు సింపుల్గా మనం వాట్సాప్ అనేది ఓపెన్ చేద్దాం. వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చూడండి పైన 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దాని మీద క్లిక్ చేసి సెట్టింగ్స్ అని చెప్పేసి ఉంది కదా, ఈ సెట్టింగ్స్ మీద ట్యాప్ చేసినట్లయితే మీకు ఇక్కడ డేటా అండ్ స్టోరేజ్ యూసేజ్ అని చెప్పేసి ఒకటి వస్తుంది ఆప్షను. దాని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు మీడియా ఆటో డౌన్లోడ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వస్తుంది కదా, దాని కింద చూడండి వెన్ యూజింగ్ మొబైల్ డేటా. ఇది నేనైతే సెలెక్ట్ అయితే చేసుకోలేదన్నమాట. మీరు కూడా మీరు ఇక్కడ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారట్లయితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫొటోస్ మీద నేను ఎనేబుల్ చేశాను, సెలెక్ట్ చేసినట్లయితే దీనిలో ఫొటోస్ పంపించినట్లయితే ఇది ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతాయి అనమాట. అంటే మీరేం క్లిక్ చేయాల్సిన అవసరం లేదు, మీకు వాట్సాప్ ఓపెన్ చేయడం అవి ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయ్యి ఉంటాయి. అలా ఏంటంటే మీకు పనికిరాని కొన్ని ఇమేజెస్ అయితేనేమి, కొన్ని వీడియోస్ అయితేనేమి మీకు ఫాల్తుగా వస్తుంటాయి అనమాట కొన్ని గ్రూపులలో. అలాంటి ఏంటంటే మీ యొక్క ఫోన్ మెమొరీ అనేది ఎంగేజ్ అయిపోతుంది. ఎంగేజ్ అయిపోయినప్పుడు ఏంటంటే మీ స్టోరేజ్, మీ యొక్క స్పేస్ అనేది మీ ఫోన్లో తక్కువగా చూపిస్తుంది అనమాట. అందుకోసం అనేది చెప్పేసి మీకు అవసరమైతేనే మీ ఓటెనో మీడియా అంటే ఫొటోస్ కానీ, ఆడియో కానీ, వీడియో కానీ, డాక్యుమెంట్స్ కానీ అవి మీరు సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. అలాంటప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా మీరు డిజేబుల్ చేసుకోవాలన్నమాట. వీటిని ఏం సెలెక్ట్ చేసుకోవద్దు, ఓకే చేసేయండి. నెక్స్ట్ అలాగే వెన్ కనెక్టెడ్ ఆన్ వైఫై, ఇది కూడా సేమ్ నో మీడియా పెట్టుకోండి. వెన్ రోమింగ్, ఈ 3 ఆప్షన్లు వచ్చేసి మీరు నో మీడియాలో పెట్టుకోండి. అలాంటప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయితే కావన్నమాట. ఎవరైనా కూడా ఒక వాట్సాప్లో ఒక మెసేజ్ పంపించిందంటే మీరు క్లిక్ చేస్తేనే అవి డౌన్లోడ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇవి మీకు వచ్చి కనిపిస్తున్నాయి కదా కింద 1.2 MB అంటే 9 ఫొటోస్ ఉన్నాయి ఇక్కడ కింద. ఇవి అదే మనం దాంట్లో సెలెక్ట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఫొటోస్ ఆటోమేటిక్ డౌన్లోడ్లో, ఇవన్నీ ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతాయి. ఇవి మీకు అవసరం ఉండదు యాక్చువల్లీ, కానీ ఇవన్నీ డౌన్లోడ్ అయిపోతాయి అనమాట. అలా డౌన్లోడ్ అయినప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫాల్తుగా మీ యొక్క ఫోన్ స్టోరేజ్ అనేది ఫుల్ అయిపోతుంది. అందుకోసం అని చెప్పేసి నేను చెప్పిన సెట్టింగ్స్ మీరు చేసినట్లయితే మీకు అవసరమైతేనే మీరు ఇక్కడ ట్యాప్ చేసి దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు చూసుకోవచ్చు. తర్వాత మీకు వద్దనుకున్నప్పుడు దాన్ని వెంటనే ఇక్కడ నుంచి కూడా దీని నుంచి డిలీట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను చెప్పిన సెట్టింగ్స్ చేసుకోండి. ఇట్లా సెట్టింగ్స్లోకి వచ్చిన తర్వాత ఈ యొక్క డేటా అండ్ స్టోరేజ్ ఇక్కడలోకి వచ్చిన తర్వాత ఈ 3 ఆప్షన్స్ అనేది మీరు డిజేబుల్ చేసి పెట్టుకోండి, సెలెక్ట్ చేసుకోవద్దు. అలాంటప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయితే కావు. నెక్స్ట్ వచ్చినట్లయితే మీ ఆల్రెడీ ఇంతకుముందు మీ యొక్క ఫోన్ మెమొరీ అంటే మీ వాట్సాప్ ద్వారా ఎంత స్టోరేజ్ యూజ్ అయింది అనే దాని గురించి సెకండ్ ఆప్షన్ చూడండి, స్టోరేజ్ యూసేజ్ అని చెప్పేసి. ఇప్పుడు నా వాట్సాప్లో 6.3 GB అయితే ఎంగేజ్ అయ్యింది అనమాట. ఈ యొక్క ఎంగేజ్ అయినది మనం ఇక్కడ నుంచి డౌన్లోడ్ దీని వచ్చి డిలీట్ అయితే చేయొచ్చు అనమాట. ఎలా డిలీట్ చేయాలి అనే దాని గురించి కూడా తెలుసుకుందాం. ఇప్పుడు దీని మీద ట్యాప్ చేసినట్లయితే మనకు అంటే ఏ మొబైల్ నెంబర్ నుంచి ఎంత డేటా మనం కలెక్ట్ చేసాం ఈ యొక్క వాట్సాప్ ద్వారా అనేది కూడా ఇక్కడైతే మనం చూడొచ్చు. ఇప్పుడు పైన చూడండి, ఒక గ్రూప్ ద్వారా 832 MB అయితే నాకు వచ్చేసింది డేటా. అదంతా ఇప్పుడు ఇందులో స్టోరేజ్ అయ్యింది అనమాట. ఇప్పుడు మనకు అవసరం లేదనుకున్నప్పుడు దీని మీద ఇప్పుడు నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వచ్చేసి ఇంకో గ్రూప్ ఉంది 723 MB, దాదాపుగా 1 GB వరకు. ఇంకోటి వచ్చేసి 513, ఇలా వస్తున్నాయి కదా. ఇందులో నుంచి మనం ఇప్పుడు ఈ గ్రూప్ మీద మనం క్లిక్ చేసినట్లయితే వస్తుంది చూడండి. ఇక్కడ ఇప్పుడు వీడియోస్ వచ్చేసి 732 MB వచ్చేసి మనకు వీడియోస్ వచ్చాయి ఈ గ్రూప్లో. తర్వాత వచ్చేసి డాక్యుమెంట్స్ 76 MB, తర్వాత ఫొటోస్ 23 MB. వీటిల్లో మనకు అవసరం లేదనుకుంటామో మనం ఇక్కడి నుంచే వీటిని డిలీట్ అయితే చేయొచ్చు అనమాట. ఇక్కడ చూడండి ఫ్రీ అప్ స్పేస్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇవన్నీ ఎనేబుల్ చేసుకొని ఇవన్నీ డిజేబుల్ చేసుకొని మనకి ఏదైతే డిలీట్ చేయాలనుకుంటామో దాన్ని ఎనేబుల్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద నేను టిక్ చేశాను కదా, దీని మీద టిక్ మార్క్ పెట్టిన కాబట్టి దీని వరకు అయితే మనం డిలీట్ చేసుకోవచ్చు అనమాట. దీని మీద డిలీట్ ఆప్షన్ చేసామంటే ఇవి ఇక్కడ నుంచి క్లియర్ అయిపోతాయి అనమాట.
అలా మీరు కూడా ఈ యొక్క వాట్సాప్లో నుంచి డైరెక్ట్గా ఇక్కడ నుంచే మీరు ఏ మీకు అవసరం లేదనుకున్న మెసేజ్లు వచ్చేసి ఇక్కడ నుంచే మీరు డిలీట్ అయితే చేయొచ్చు అనమాట. డిలీట్ చేసుకొని మీ యొక్క వాట్సాప్ స్పేస్ అయితేనేమి మీ యొక్క ఫోన్ స్పేస్ అనేది మీరు పెంచుకోవచ్చు అనమాట. ఇలా అయితే మీకు ఫోన్ స్టోరేజ్ అనేది మీరు సేవ్ చేసి పెట్టుకోవచ్చు. లేదంటే కన్నా మీకు వచ్చేసి మీ యొక్క ఫోన్ హ్యాంగ్ అవ్వడానికి ఆస్కారం అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే మీరు ఒక్కొక్కటి డిలీట్ చేయాలంటే మీరు గ్యాలరీలోకి వెళ్ళి లేదంటే కన్నా వాట్సాప్ మెసేజ్లలోకి వెళ్ళి ఒక్కొక్కటి డిలీట్ చేయాలంటే కష్టం అవుతుంది. కాబట్టి మీరు ఎగ్దమ్ ఇక్కడ నుంచి కూడా మీరు సెలెక్ట్ చేసుకొని మీకు పనికిరాని మెసేజ్లు ఏమైనా ఉంటే కూడా ఇక్కడ నుంచి కూడా మీరు డిలీట్ అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటా. యూజ్ అయినట్లయితే నాకు ఎలా ఉందో నా కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ సింబల్ యాక్టివేషన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.